ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ మీద మళ్లీ ఫోకస్ పెట్టారు. మే 10వ తేదీన ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన మోదీ పర్యటన పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని రానున్నారు. రాబోయే బల్దియా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు టాక్ నడుస్తోంది. మరి మోదీ తెలంగాణ పర్యటన వెనుక ఉన్న ఉద్దేశమేంటి? తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈసారి ఆయన రాక కేవలం శిలాఫలకాలకే పరిమితం కాదు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులతో పాటు తెలంగాణ బీజేపీ కాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపే బాధ్యతను కూడా మోదీ తీసుకోబోతున్నారు. బెంగళూరు నుంచి నేరుగా హైదరాబాద్ రానున్న ప్రధాని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి మోదీ పర్యటనలో ఈ ఎన్నికలు ప్రధాన లక్ష్యంగా ఉండబోతున్నాయి. గత ఎన్నికల్లో హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో బీజేపీ సాధించిన ఓట్లను స్థిరపరుచుకుంటూ మున్సిపల్ ఎన్నికల దిశగా కేడర్ను సిద్ధం చేయడంపై ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మారుతున్న సమీకరణాల మధ్య తామే అసలైన ప్రత్యామ్నాయం అని చాటి చెప్పేందుకు ఈ సభను ఒక వేదికగా మలుచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. గ్రేటర్ సిటీ విభజన అంశాన్ని కూడా బీజేపీ అస్త్రంగా మార్చుకోబోతోంది. పాలనా సౌలభ్యం పేరుతో జరిగిన ఈ విభజన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నది బీజేపీ నేతల వాదన. ఈ అంశంపై ప్రధాని ఏం చెప్పబోతున్నారో అని బీజేపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో మోదీ వ్యాఖ్యలు గ్రేటర్ ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయన్నది కూడా కీలకమే. అభివృద్ధి మంత్రం జపిస్తూనే రాజకీయ వ్యూహాలతో సాగనున్న మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు నాంది పలుకుతుందో చూడాలి.